హల్లెలూయా. ప్రతి మనిషికి ఒక ఆలోచన, ఒక కోరిక ఉంటుంది. క్రైస్తవులు దేవుని మందిరానికి ఎందుకు వస్తారో తెలుసా? కొంతమంది ఆరోగ్యం బాగలేనప్పుడు, ఆరోగ్యం ఎప్పుడైతే బాగుండదో అప్పుడు ఎవరు గుర్తుకొస్తారు? దేవుడు. యేసు ప్రభు రక్షకుడని నీకు తెలుసా? దయ్యానికి తెలుసు. ఆయన దేవుని కుమారుడని తెలుసు. ఆయన దేవుడని తెలుసు. ఆయనంటే భయము భక్తి దయ్యానికి ఉంది, కానీ మనుష్యులకు మాత్రం లేదు. దయ్యం చెబుతుంది, అయ్యా నాకు దేవుడు ఎవరో తెలుసు. అల్లగే మాకు దురాత్మ అంటే, అయ్యా నిమ్మలంగా కూర్చుంటానయ్యా అంటుంది. నువ్వు కూర్చుంటున్నావా? దయ్యం భయపడుతుంది. దయ్యానికి నువ్వు భయపడతావు. దయ్యమే దేవునికి భయపడితే, దయ్యమే నిన్ను కలగజేసిన దేవునికి భయపడితే, ఆ దయ్యానికి నువ్వు భయపడతావు. పెద్ద దయ్యమా? ప్రియులారా, అర్థమవుతుందా? లోకంలో దయ్యాలు భయపడుతున్నాయి, గట్టి 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 వణుకుతున్నాయి. యూట్యూబ్ ఛానల్ ఉంది నాది, KKM JMD అని కొట్టండి సెల్లో, యూట్యూబ్ లో. నా మందిరానికి ఎన్ని దురాత్మలు వస్తుంటాయో. ఒకరు ఎట్లా వస్తారంటే, ఆరోగ్యం బాగలేనప్పుడు రాయికి, రప్పకు, కొమ్మకు, కొయ్యకు, చెట్టకు, పుట్టకు అన్నిటికీ మొక్కిన తరువాత, అమ్మాయి అక్కడ తిరిగావా, అక్కడ తాయిని కట్టించుకున్నావా, అక్కడికి వెళ్ళావా, ఎక్కడికి వచ్చినా బాగాలేదా, అయితే మా పాస్టర్ బాగా చేస్తాడు, చర్చికి రా. అన్ని తిరిగిన తర్వాత లాస్ట్ లో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారి లోకంలో 33.5 సంవత్సరాలు జీవించిన సమయంలో 3.5 సంవత్సరాల ఆయన ప్రయాణంలో ఆయన చూడటానికి 3 తెగల వారు ఎక్కడ చూసినా వచ్చేవారట. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా జనం వచ్చేవారట. 3 తెగల వారు. ఒకరు ఎలాంటి వారు తెలుసా? రోగాలతో వచ్చేవారు. ఎలాంటి వారు? ఇది ఒక బ్యాచ్. ఏం బ్యాచ్ ఇది? రోగాల బ్యాచ్. ఒక బ్యాచ్ రోగాలు, ఈయన స్వస్థపరుస్తాడట అని రోగాలతో ఉన్నవారు యేసు ప్రభు దగ్గరకు వచ్చేవారట. ఇంకొక బ్యాచ్ ఎవరో తెలుసా? మొదటి బ్యాచ్ ఆరోగ్యం బాగలేని వారు, జబ్బులు పడిన వారు, ఆరోగ్యం క్షీణించిన వారు, దయ్యాన్ని పట్టిన వారు ప్రభు దగ్గరకు వస్తున్నారు. రెండో బ్యాచ్ ఎవరో తెలుసా? యేసు ప్రభు ఎలాగా ఉంటాడో చూడాలని వచ్చేవారు ఒక బ్యాచ్. మీరు జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు ఎలాగుంటాడో చూడాలని వచ్చేవారు కొంతమంది. ఇది రెండో బ్యాచ్. ఇంకా మూడో బ్యాచ్ ఉంది. ఇది బహుత్ ఖతర్నాక్ బ్యాచ్. ఏంటి తెలుసా? యేసు ప్రభు ఎక్కడ తప్పు చేస్తాడో ఆయన్ను పట్టుకుందాం, ఆయన ఎక్కడ తప్పు చేస్తాడో అక్కడ పట్టుకుందామని బ్యాచ్. యేసు ప్రభుని ముద్దాయిగా నిలబెట్టాలన్న బ్యాచ్. యేసుకి శిక్ష వేయాలన్న బ్యాచ్. ఇలాగే 3 రకాల వారు యేసు ప్రభు ఎక్కడికి వస్తే అక్కడికి వచ్చేవారట. మొట్టమొదటి బ్యాచ్ ఏంటి? చెప్పండి. రోగులో. రెండో బ్యాచ్ ఏంటి? యేసు ప్రభువును చూడాలని వచ్చేవారు. మూడో బ్యాచ్ ఏంటి? విమర్శించేవారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ ప్రియులారా, ఈరోజు మొదటి బ్యాచ్ గురించి మనం మాట్లాడుకుందాం. స్వస్థత. మందిరానికి వచ్చే ప్రతి వారు కూడా ఏదో ఒక లాభం పొందాలి అన్నారు. కొంతమంది మందిరానికి వస్తే మా దయ్యం పోద్దా, మందిరానికి వస్తే మా రోగం పోద్దా, మందిరానికి వస్తే మా జబ్బు పోద్దా, మందిరానికి వస్తే మా వ్యాధి పోద్దా. చాలా మంది ఆలోచనలో ఉంటారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనాన్ని కాస్త చదువుదాం. ఈ ప్రజలు, అమ్మ జాగ్రత్తగా వినాలి, ఈ ప్రజలు అనగా ఇక్కడున్న మనము, ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు తిప్పుకొని, నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము. అమ్మ నేను వారి హృదయం అంట, మీరు చివరి లైనండి. వారి హృదయము అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మన రాయలసీమ భాషలో, నాటు భాషలో వీళ్ళకు కొవ్వు పట్టింది.
ఏం చెప్పాలి? కొవ్వు పట్టింది. మన రాయలసీమ భాషలో చెప్పాలంటే వీళ్ళ కొవ్వు పట్టింది. దేవుడేమంటారో తెలుసా? వీళ్ళు వినుటకు వింటారు. యేసు ప్రభు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారని ఎంతో మంది సేవకులు చెబుతూ ఉన్నారు. ఎన్నో టీవీలలో చూస్తున్నాం. ఏ టీవీ ఛానల్ ఆన్ చేసినా, ఏ ఛానల్లో చూసినా ఇదిగో అయ్యగారు ప్రార్థన చేయగా నాకు స్వస్థత కలిగింది, అయ్యగారు ప్రార్థన చేయగా నాకు ఉద్యోగం వచ్చింది, అయ్యగారు ప్రార్థన చేయగా నా కుమార్తె గర్భవతి అయింది, అయ్యగారు ప్రార్థన చేయగా నేను ఇల్లు కట్టుకున్నా. ఇలాంటి మాటలు ఎన్నో 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 నువ్వు వింటున్నావా లేదా? టీవీలు పెడితే ఇదే. పోనీ ఎక్కడన్నా సువార్త సభలకు వెళ్ళినావా? సువార్త సభలకు వెళితే సువార్తల సభల్లో కూడా చాలా మంది బయటకు వచ్చి సాక్ష్యాలు చెబుతున్నారు. ఏమో తెలుసా? అయ్యా, కొన్ని మాసాలుగా, కొన్ని సంవత్సరాలుగా నా కుమార్తెకు దయ్యం పట్టిందయ్యా, ఇదిగో అయ్యగారు ప్రార్థన చేయగా దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఇది వింటున్నావా లేదా? నువ్వు సువార్త కొడుకులు వెళ్ళలేదా? సువార్త కొడుకుల్లో వింటున్నావు. కన్నులారా ఈ కళ్ళతో కూడా నువ్వు చూస్తున్నావు. వినటానికి వింటున్నావు, కళ్ళతో చూస్తూ ఉన్నావు. అయితే ఏమైందో తెలుసా? నీలో సంపూర్ణమైన విశ్వాసము లేదు. కొంతమంది ఇలాగా కూడికలు పెట్టినప్పుడు వస్తారు. వచ్చి పాస్టర్ గారు, ఇదిగో నాకు ఈ మోకాలు నొప్పి గారు, మీరు ప్రార్థన చేయండి, నాకు మోకాలు నొప్పి, మీరు ప్రార్థన చేయండి అంటారు. అన్నప్పుడు మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో తెలుసా? కడపలో లోపల టౌన్ లో ఏదైనా సువార్త కూడిక పెడితే మళ్ళా అక్కడ ఉంటుంది ఏమే, ఎవరైతే మోకాలు నొప్పిని ప్రార్థన చేయించుకుందో మళ్ళా అక్కడ కూడికలో ఉంటది. మళ్ళా ఆ పాస్టర్తో ఉంటుంది, అయ్యగారు ఈ కాలు నొప్పి ప్రార్థన చేయండి అని. నీకు విశ్వాసం ఉందా అమ్మా? విశ్వాసం ఉందా? విశ్వాసము ఉన్నట్లయితే ఇక్కడ నీ సేవకుడు ప్రార్థన చేయగానే నీ మోకాలు నొప్పి వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము లేని క్రైస్తవులారా, నీలో విశ్వాసం ఉన్నది కానీ నీకు స్వస్థత కలగాలి. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. ప్రభువుల వారు చక్కటి మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? ఎక్కడ స్వస్థత చేయాలన్నా ఏమన్నాడు తెలుసా? నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగాడు. లేదా బైబిల్ అన్నమాట? ఏ పేషెంట్ దగ్గరికి వెళ్ళినా ఒకటే మాట ఆయన అడిగేది. ఏంటి తెలుసా? నువ్వు స్వస్థత పొందాలనుకుంటున్నావా? నీలో ఆ కోరిక ఉందా? నీలో ఆ ఆశ ఉందా? ఆ వాంఛ నీలో ఉందా? స్వస్థపరచు యెహోవాను. చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపడచ్చు. దేవుణ్ణి మర్చిపోతావు. నీ దేవుడు స్వస్థత చేస్తాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ప్రియులారా, భయంకరమైన వ్యాధ, భయంకరమైన జబ్బా, భయంకరమైన రోగమా, ఈ యొక్క రోగానికి మందు లేదనుకుంటున్నావా? ఆయనే స్వస్థపరుస్తాడు. ఎందుకు స్వస్థపరుస్తాడో ఒక మాట చెబుతారు. ప్రియులారా, టీవీ ట్రబుల్ ఇచ్చింది. మీరు బాగా వినాలి. టీవీ పని చేయలేదు. ఎక్కడికి తీసుకెళ్తావు టీవీ? ఏ మెకానిక్ దగ్గరికి? మోటార్ మెకానిక్ దగ్గర విసుగు చేస్తాడా? ఎందుకు? టీవీ మెకానిక్ వాడు ట్రైన్ అయ్యాడు. ఆ టీవీ మెకానిక్ లో ఏమున్నాయో, టీవీలో ఏమున్నాయో వాడికి తెలుసు కనుక ఆ మెకానిక్ దగ్గరికే టీవీ తీసుకొని వెళ్ళాలి. నిన్ను కలగజేసిన వాడు ఎవరు? దేవుడు. నీ శరీరంలో ఎక్కడెక్కడ ఏ భాగాలు ఉన్నాయో, ఏ నర్రాలు ఉన్నాయో, ఎన్ని ఎముకలు ఉన్నాయో, ఎన్ని కండరాలు ఉన్నాయో, ఎవ్రీథింగ్ దేవునికి తెలుసు. ప్రతి ఒక్కటి దేవునికి తెలుసు. ఎందుకు తెలుసా? వాడి నాసికారంధ్రములో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మాయను. నేల మట్టితో తన స్వహస్తాలతో మానవుని కలగజేశాడు దేవుడు. మీరు గమనించారో లేదో, నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తారు. దేవుడు ఏమన్నాడు? ఆకాశం కలుగును గాక అన్నాడు. అయిందా లేదా? పశుపక్షాదులు కలుగును గాక అన్నాడు. అంటే నోటి మాటతో సృష్టి యావత్తును సృష్టించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.
మనిషిని ఎట్లా సృష్టించలేదు. మనిషి అవునుగాక నరుడు కలుగునుగాక అనలేదు. స్పెషల్ కేర్ తీసుకున్నాడు. అగాధ జలముల నుంచి నేల మట్టిని తీసి బొమ్మను చేసి వాడి నాసికా రంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. దేవుడు పెట్టిన భిక్ష మానవుడి జీవితం. నీవు స్వస్థత పొందాలంటే దేవునికే సాధ్యం. సమస్తమును చేయువాడు ఆయనే. ఉన్నది లేనట్టుగా సృష్టించగల దేవుడు ఆయనే. అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయువాడు ఆయనే. కానీ నీలో విశ్వాసము లేదు. పరమ వైద్యుడైన యేసయ్య ఎందుకు వెళ్ళలేదు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను రూపించిన వాడును నేనే, నిన్ను కలగజేసిన వాడును నేనే. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా తల్లి గర్భములో నా జనన విధానము చూడగా నాకు భయమును వణుకును పుడుతుంది అన్నాడు. భక్తుడు అన్నాడు, అయ్యా నా జనన విధానము చూస్తే నాకు భయం వేస్తుంది, వణుకు పెడుతుంది. ఎందుకు చెప్పండి? ఏమంటే తల్లి గర్భంలో ఒక బిడ్డ బయటికి రావాలంటే ఒక మాంసపు ముద్ద తల్లి గర్భంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాంసపు ముద్ద తల్లి గర్భంలో మాంసపు ముద్ద ఉంటుంది. ఆ మాంసపు ముద్దకు నెలలు పెరిగే కొద్దీ ఎముకలు తయారైతాయి, కండరాలు తయారైతాయి, నర్రములు తయారైతాయి, రక్త ప్రసరణ జరుగుతుంది, కళ్ళు ముక్కు చెవులు రూపించబడతాయి. తల్లి గర్భములోనే నువ్వు ఒక బొమ్మగా తయారవుతావు. అందుకే భక్తులు, అయ్యా నా జనన విధానము చూడగా నాకు భయం వేస్తుందయ్యా, నాకు వెనుక పుడుతుందయ్యా. ఎందుకనగా మానవుణ్ణి కలగజేసిన వాడు దేవుడు. ఆ దేవుని దగ్గరికి నువ్వు ఎలాగ రావాలి? స్వస్థత నేను పొందుకుంటాను అనే నమ్మకంతో నువ్వు రావాలి. స్వస్థత నాకు కలుగుతుంది అనే విశ్వాసంతో రావాలి. చూద్దాం పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి. ఈ ప్రజలు అమ్మ జాగ్రత్తగా వినాలి, ఇలా రాములారా జాగ్రత్తగా వినాలి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తారు, కానీ వారి హృదయము నాకు దూరముగా. వీళ్ళారా గమనించండి, దేవుడు అంటున్నాడు, వీరు పెదవులతో నన్ను కనపరుస్తారు. కేవలం పై పెదవులతోనే పెదవులతోనే గణపరుస్తారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉంది. నీ హృదయం దేవుని దగ్గర లేదు, నీ హృదయం ఎక్కడెక్కడో ఉంది. స్వస్థపరుచు యెహోవాను నేనే అన్న వాగ్దానాన్ని నువ్వు మర్చిపోతున్నావు. వీళ్ళారా గమనించండి, దేవుడు చెబుతున్నాడు, అమ్మా మీరు భయపడద్దు. ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి రోగంలో ఉన్నా, ఎలాంటి వ్యాధిలో ఉన్నా, ఎలాంటి జబ్బులతో ఉన్నా నేనే నిన్ను స్వస్థపరుస్తా. నమ్మిన వారు గట్టిగా చెప్పండి, దేవుడు నామాన్ని కనపరుస్తూ. హల్లెలూయా. యేసయ్య మనకు తోడుంటే ఏ బాధ ఉండదు, ఏ దిగులు ఉండదు. సమస్యలు ఎదురైనా, భయంకరమైన వ్యాధులు వచ్చినా ఈ ప్రజలట పెదవులతో కనపరుస్తారు, కానీ వారి హృదయము నాకు దగ్గరగా లేదు. అందుకే వారు స్వస్థత పొందలేదు. కారణం వారి హృదయం ప్రభుతో నిండి ఉంది. దేవుడంటే భయం లేదు, భక్తి లేదు, వినయం లేదు, విధేయత లేదు. అందుకే వారి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ప్రియులారా, ఒక అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నేను త్వరగా ముగిస్తాను, మీరేం టెన్షన్ పడద్దు. ఏమిచ్చాడు? ప్రియులారా గమనించండి, ఒక అధికారి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో అన్నాడు, అయ్యా నా కుమార్తె చనిపోయింది. కుమార్తె చనిపోయింది. ఈ ప్రపంచంలో ఏ దేవుడు చేయని అద్భుతం యేసు ప్రభు అక్కడ చేశాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు పడదాం. చనిపోయిన వారిని లేపిన దాఖలాలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు. చెబుతున్నారు కానీ నిరూపించిన వారు లేరు. కానీ నేను పూజించే దేవుడు, నేను ప్రేమించే దేవుడు, నేను ఆరాధించే దేవుడు, నేను నమ్మిన దేవుడు, చనిపోయి లేపిన దేవుడు. అధికారి వచ్చాడు, అయ్యా నా కుమార్తె చనిపోయింది, అయ్యా నువ్వు మా ఇంటికి రా.
నువ్వు మా ఇంటికి రావయ్యా, చనిపోయిన తర్వాత ఏం చేయాలి? ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ అనుకుంటున్నారట ఈ అధికారికి, బాగా గమనించండి, బైబిల్లో అధికారి అని అక్కడ రాసిన అతను గవర్నమెంట్ ఎంప్లాయ్, ప్రభుత్వ ఉద్యోగి. అధికారి అంటే ఆ ప్రభుత్వ ఉద్యోగి, ఆ అధికారి తన దగ్గర ఉన్న వారిని పిలిచి, రే ఎవరో యేసుట పిలుచుకొని రండి అంటే వస్తారు. కానీ అలా చేయలేదు. అధికారే, బాగా వినాలి, తన అధికారాన్ని తగ్గించుకొని, నువ్వు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, టీచర్ కావచ్చు, ఏ ఉద్యోగమైనా సరే, ఏ అధికారి అయినా సరే, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే, దేవుని దగ్గర తన్ను తాను చెప్పాలి, గట్టిగా చెప్పాలి, తగ్గించుకోవాలి. ఎప్పుడు తగ్గింపు జీవితం ఇలా వస్తుందో దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. ఆ అధికారి ప్రభు దగ్గరికి వచ్చాడు, అయ్యా నా కుమార్తె చనిపోయిందయ్యా. అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఇదేంటి ఇది, చనిపోయిందని ఈయన డిక్లేర్ చేశాడు, ఆమె చనిపోయింది అంటున్నాడు. మళ్ళా ప్రభు దగ్గరికి వచ్చాడే, అందరూ ఏడుస్తున్నారు. బాగా జాగ్రత్తగా వినాలి వాక్యం. అందరూ ఏడుస్తున్నారు. యేసు ప్రభు ఇంట్లోకి వచ్చాడు. మీరు బాగా వాక్యం మత్తయి సువార్తలో ఉంది, చదవండి. ఇంట్లోకి రాగానే యేసు ప్రభు అన్నాడు, మీరు స్థలం ఇవ్వండి అన్నాడు. ఏమన్నాడు? మన ఇళ్లలో యేసు ప్రభుకు స్థలం లేదు. మన ఇళ్లలో యేసు ప్రభుకు స్థలం లేదు. అందుకే ప్రభు అన్నాడు, ఆ అధికారి ఇంట్లోకి వెళ్ళగానే అందరూ ఏడుస్తున్నారట. అయ్యో కుమార్తె చనిపోయిందని బాధపడుతూ దుఃఖపడుతూ ఏడుస్తున్నారట. ప్రభు వచ్చి మీ గోలంతా స్టాప్ చేయండి. అక్కడ అందరూ ఏడుస్తున్నారట. ప్రభు వచ్చి, ఏ సైలెన్స్, నాకు స్థలం ఇవ్వండి. యేసు ప్రభువుకు స్థలం ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. నీ ఇంట్లో అన్ని తాళ్ళకి స్థలం ఉంటుంది. టీవీ హాల్ ఉంటుంది, డైనింగ్ హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది. ప్రేయర్ హాల్ మాత్రం, ప్రార్థనా గది ఉండదు. యేసు ప్రభువుకు స్థానం లేదు. అన్ని చూపిస్తుంటారు. సార్ ఇది ఫలాందండి, ఇది మా పెద్ద కొడుకు డైనింగ్ హాల్ అండి, మా పెద్ద కొడుకు బెడ్రూమ్ అండి, ఇది డైనింగ్ హాల్ అండి, ఇది లివింగ్ హాల్ అండి. ప్రేయర్ హాల్ మాత్రం ఉండదే. యేసు ప్రభు అన్నాడు, స్థలం ఇయ్యండి అన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడో యేసు ప్రభుతో మహిమ బయలుదేరింది. యేసు ప్రభు అన్నాడు, చిన్నదానా లే అన్నాడు. హల్లెలూయా. చనిపోయిన బిడ్డ తిరిగి లేచింది. యేసయ్య ఉమ్మిలో స్వస్థత ఉంది, యేసయ్య చెంగులో స్వస్థత ఉంది. యేసు ప్రభు వస్తున్నాడు, వేల మంది జనం వస్తున్నారు. ఒక ఆవిడట 12 ఏళ్ల నుంచి రక్తస్రావం చేత ఉన్నటువంటి ఆ స్త్రీ, ఎన్నేళ్ళు? 12 ఏళ్ళు రక్తస్రావం. ఆమె ఎలాగైపోయిందో తెలుసా? నాకు తెలిసినంత వరకు అస్థి పంజరం అయిపోయి ఉంటుంది. ఆమెలో రక్తం ఉండదు. రక్తమే ప్రాణం, ఆ ప్రాణమే జీవమే ఆమెలో లేదు. ఎంతో డబ్బు వ్యయం ఖర్చు చేసింది, ఎంతో మంది వైద్యులకు చూపించింది, నో యూస్, ఏం ప్రయోజనం లేదు. 12 ఏళ్ల నుంచి అదే రక్తంతో బాధపడుతుంది, ఏడుస్తుంది, అవమానాలు ఎదుర్కొంటుంది. కారణం ఏంటో తెలుసా? ఆమె దగ్గర దుర్గంధపు వాసన. ఏ స్త్రీలు ఆమె దగ్గర ఉండరట, అందరూ ఎవరికొద్ది దూరం వెళ్ళిపోతారు, పారిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఈ వాసన భరించలేక. ఎంత బాధపడి ఉంటుంది చెల్లి, ఎంత బాధపడి ఉంటుంది, ఎంత దుఃఖపడి ఉంటుంది, ఎంత ఏడ్చింటుంది, ఎంత అల్లార్చింటుంది పాపం ఆ బిడ్డ. ప్రభువు వస్తున్నాడని తెలిసి ఆయన చేసింది ఏమిటో తెలుసా? అంతమంది జన సమూహం ఉంటే ఆ జనంలో ఆయన వెళ్ళలేక పోయి యేసు ప్రభు చెంగు ఏమైపోయింది? స్వస్థత పొంది. ఎంత అద్భుతం! ఇంకొకసారి యేసు ప్రభు భోజనం చేస్తుంటే ఒక స్త్రీ అత్తరు బుడ్డి తెచ్చి పగలగొట్టి ఆయన పాదాలు కడిగింది. యేసు ప్రభు యందు భయము భక్తి కలిగి ఉండాలి. యేసు ప్రభు మన ఇంట్లో ఉంటే స్వస్థతలే, వరాలే, ఆశీర్వాదాలు మన వెంట వస్తాయి. ప్రభు ఎలాగే ఉన్నారు తెలుసా? ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వచ్చాడో ఆ బిడ్డ బ్రతికిందండి. ఎప్పుడైతే ఈ కుమార్తె అత్తరుబుడు తీసుకెళ్లి ప్రభు పాదాల చెంత కడిగిందో అక్కడ ఏం రాశారు తెలుసా? అమ్మా, నువ్వు విస్తారముగా నన్ను ప్రేమించావు గనుక నీ విస్తారమైన పాపములో చప్పట్లు పడతానన్నామని వినపడతాను.
నువ్వు దేవుని విస్తారంగా ప్రేమించాలి. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో సైన్యము. సువాసన సువాసన ఇల్లంత సువాసన కూడా ఆరాధన ఆరాధన ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో సైన్యము. సువాసన సువాసన ఇల్లంత సువాసన ఆరాధన ఆరాధన ఆ ఇంట్లో సువాసన పాపపు కంపు కాదు, బ్రాందీ విస్కీల కంపు కాదు, చికెన్ మటన్ బిర్యానీల వాసన కాదు, మంచి సువాసన. అత్తరు గుడ్డు తీసుకుని వెళ్ళి ఆయన పాదాలు కడిగింది. ప్రియులారా గమనించాలి, లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు జక్కయ్య. లూకాసు వార్త 19వ అధ్యాయం 7వ వచనంలో అంటారు, ఒకసారి బైబిల్ వచ్చినాం. అందరూ అది చూచి ఈయన పాపైన ఇతని ఇంట ఎలా బస చేయ వెళ్ళుచున్నాడు అని వాళ్ళందరూ సనుక్కున్నారట. మీకు తెలుసా ప్రియులారా, అక్కడ రాసిన మాట ఏమిటో తెలుసా? ఈ యొక్క జక్కయ్యని గురించి చెబుతున్నారు. జక్కయ్యకు వాళ్ళమ్మ నాన్న పెట్టిన పేరు జక్కయ్య అని మంచి పేరు పెట్టారు. కానీ ప్రజలందరూ అతనికి ఒక పేరు పెట్టారు. ఏం పేరు చెప్తా? ఏం పేరమ్మా చెప్పండి. దేవుని మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని ఉండాలి ప్రియులారా. జక్కయ్యకు అందరూ కలిసి పేరు పెట్టరు. వీడు పాపి, వీడు దుర్మార్గుడు, వీడు పనికి మాలేవాడు, వీడు ఎందుకు పనికిరాడు, వీడు ప్రజల మధ్యలో ఉండడానికి అన్నారు. వీడు ఇంత దుర్మార్గుని, ఇంత పాపి ఇతని ఇంట్లోకి ఎందుకు పోతున్నాడు యేసయ్య? బాగా ఆలోచించారా? ప్రభు అన్నాడు, నేను పాపులను పిలువకొచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. పాపుల కోసం యేసయ్య వచ్చాడు. ఎవరన్నాడు? ఉంటాయి, ప్రతి మనిషిలో బలహీనతలు ఉంటాయి. నువ్వు ప్రభు దగ్గరికి రావాలి, ప్రభువును మొరపెట్టాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి. అయ్యా నాలో ఉన్న ఈ రోగం, నాలో ఉన్న బలహీనత, నాలో ఉన్న ఈ వ్యాధి తీసేయాలి. యేసయ్యను అడగడానికి మందిరానికి రావాలి. కుంటి సాకు దొంగ సాకులు చెప్పడానికి కాదు. దేవుడు ఉన్నాడని, దేవుడు స్వస్థపరుస్తాడని నువ్వు దేవుని మందిరానికి రావాలి. జక్కయ్య ఇంటికి ప్రభు వెళ్ళాడు. జక్కయ్య పాపే, దుర్మార్గుడే, ఎందుకు పనికిరాని వాడే, పాపపు కార్యాలు చేశాడు, దుర్మార్గం పనులు చేశాడు, అన్యాయంగా డబ్బు వసూలు చేశాడు. ప్రభు ద్వేషించలేదే. నిన్ను వలే నీ పొరుగు వారిని ద్వేషించు. మనం 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 మన బైబిల్ అది. నిన్ను వలే నీ పొరుగు వారిని, అది మన బైబిల్. ఈ బైబిల్ మనకు అక్కర్లే. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించనేది లేదు. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమిస్తున్నావా? యేసు ప్రభు అంటాడు, అయ్యా నేను పాపులను పిలువచ్చాను, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. నీకు ఏ వ్యాధి ఉన్నా, ఏ జబ్బున్నా నా దగ్గరికి రా, నేను నిన్ను స్వస్థపరుస్తా. గాయము రేపు వాడను నేనే, గాయము ఖర్చు వాడను అప్పటి పట్టింది. కనుక ప్రియులారా, మనకు ఎందుకు స్వస్థతలు రాలేదు అంటే కారణం ఏమిటో తెలుసా? మన హృదయాలు క్రొవ్వినవి. ఒకటేంటి? మన హృదయము క్రొవ్వింది. రెండవది, మన హృదయము దేవునికి దూరంగా ఉంది. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ఈ సత్యాలు ఏమి తెలవు. దేవుని మందిరంతో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కొరవైపోయారు. నిజం ప్రియులారా, నేను ఎన్నో గ్రామాలు తిరుగుతున్నాను. నాకు పల్లె సువార్త అంటే చాలా ఇష్టం. దేవునికి ఇవ్వవలసిన కానుకలు, దశమభాగాలు మీరు అనుకో. క్రైస్తవులు ఎలాగున్నారంటే, ఈ దినాల్లో క్రైస్తవులు మీకు అవసరం వచ్చినప్పుడు దేవునికి వాగ్దానాలు చేస్తారు, కానీ తరువాత దేవునికి ఇవ్వవలసింది మర్చిపోతున్నారు. అందుకే నేను చెబుతున్నా, ఎందుకు మనకు ఆశీర్వాదాలు రాలేదు అంటే, ఎందుకు మనకు స్వస్థతలు కలగలేదంటే కారణం దేవునికి మన హృదయాలు. అది సంగతి. ఇది గుర్తు పెట్టుకోవాలి. దేవుని మందిరానికి రండి. ఎలాగ రావాలి? విశ్వాసముతోను, నమ్మకముతోను, భయభక్తులతోను దేవుని మందిరానికి రండి.
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి అభివృద్ధి చేయునుగాక. ఆమేన్. రెండోది, సెల్లులున్న వాళ్ళందరూ కూడా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ పేరు KKM JMD. ఇది కొడితే ఛానల్ వస్తుంది. అందులో వాక్యాలు ఉంటాయి, పాటలు ఉంటాయి, అన్ని ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. కనుక ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు.